దావోస్లో ఏపీకి ఘోర అవమానం జరిగింది. ఏపీ బ్రాండ్ని చంద్రబాబు బృందం దెబ్బతీసింది. దావోస్ నుంచి దమ్మిడి కూడా తేకుండానే చంద్రబాబు తన పర్యటన ముగించుకుని వచ్చేశారు. నారా లోకేష్ భజన, రెడ్ బుక్ గురించి చెప్పుకోవడమే చంద్రబాబు బృందానికి సరిపోయింది. రెడ్ బుక్ పాలన మిగిల్చిన దుష్ఫలితం కారణంగానే చంద్రబాబును కలవడానికి కూడా పారిశ్రామికవేత్తలు ఇష్టపడలేదని తెలుస్తోంది. 3 రోజుల దావోస్ పర్యటనలో చంద్రబాబు బృందం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేదు. 2022లో వైఎస్ జగన్ టీం ఏకంగా 1,26,000 కోట్లకి ఒప్పందాలు చేసుకున్న పరిస్థితి. సతీష్తో మాట్లాడబోతున్నాం. సతీష్, చెప్పండి, శాంతి భద్రతల అంశం ప్రధానంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది, దానికి తోడు దేశీయంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తోంది అనేది వర్డ్ ట్రావెల్స్ అంటారు, అది కూడా కొంత ఇంపాక్ట్ చూపించింది అనే ఒక వాదన వినిపిస్తోంది. మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సతీష్? ఖచ్చితంగా బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే ఇది ఒక ఘోరమైన అవమానం. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వల్ల జరిగినటువంటి అవమానం ఇది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎంఓయూ చేసుకోకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి ఒక వరస్ట్ రికార్డ్ అన్నది ఎప్పుడు కూడా నమోదు కాలేదు. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బృందం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించినటువంటి నెగిటివ్ ఆ పాలసీస్ చాలా ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు జిందాల్ లాంటి ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితిని వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా చేశారన్న విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. సో జిందాల్ లాంటి ఏదైతే జిందాల్ లాంటి సంస్థలో యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా రెడ్ బుక్ పరిపాలన అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు దావోస్లో మొదటి రోజు తెలుగు ఎన్ఆర్ఐలు, తెలుగు ఇండస్ట్రియలిస్టులతో సమావేశం అని చెప్పి సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ మేము రెడ్ బుక్ ఆ పాలన కొనసాగిస్తామని చెప్పడం వల్ల సో ఇండస్ట్రియలిస్టులో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయలేకపోయారు. సో రెడ్ బుక్ పరిపాలన అంటేనే అది కేవలం కక్ష సాధింపు, అక్రమ కేసులు, తప్పుడు కేసులు, వేధింపులు, రక్తపాతాన్ని సృష్టించేటువంటిది ఆ రెడ్ బుక్. సో అటువంటి పరిపాలన అందిస్తే ఇన్వెస్టర్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారన్నటువంటి అంశం ఇవాళ పారిశ్రామికవేత్తల్లో కూడా చర్చ జరుగుతుంది. సో ప్రధానంగా పారిశ్రామికవేత్తల్ని వేధింపులకు గురి చేయడం ఒక అంశం. రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగించేలాగా, ప్రభుత్వమే కక్ష సాధించేలాగా ఒకవైపు పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసేలాగా వ్యవహరించడం, మరొక వైపు ఐపీఎస్ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టడం, ఐఏఎస్ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టడం, ప్రతిపక్షాలపైన తప్పుడు కేసులు పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు పెట్టడం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ అన్నది తీవ్రమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఈ పాలసీల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కూడా ఎంఓయూలు చేసుకోలేదు. మన దేశానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఎంఓయూలు చేసుకోలేదు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ తర్వాత విషయం, కనీసం మన తెలుగు వాళ్ళు కూడా ఎంఓయూలు చేసుకోవడానికి దావోస్లో చంద్రబాబు ప్రభుత్వంతో ముందుకు రాలేదంటే ఎటువంటి ఆ దుష్ఫలితం ఈ రెడ్ బుక్ పరిపాలన వల్ల వచ్చింది, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందన్న విషయం అయితే ఈ దావోస్ పర్యటనతో రుజువైంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.